అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు స్పెషల్‌కి స్వాగతం. కేరళ ట్రిప్ ఫుల్ విషయాలు మీకు చెప్తాను అండి. మేమైతే ఎర్రగుంట్ల నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం 3 మంత్స్ ముందు. కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకైతే ఉంటుంది ట్రైను. ఈరోజు మనం 12కి ఎక్కితే మరుసటి రోజు 9:30కైతే మనము తిరువనంతపురానికి రీచ్ అయితాము. అక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎదురెదురుగానే ఉంటాయి. అక్కడ రూమ్స్ మనం దగ్గరలో తీసుకున్నట్లయితే గుడికి దగ్గరగా ఉంటుంది. మేమైతే ఆ సరౌండింగ్స్‌లోనే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకున్న తర్వాత ఒక ఆటోనైతే మాట్లాడుకున్నాము. ఫస్ట్ మేము గుడికి వెళ్ళకోకుండా అమ్మవారి టెంపుల్‌కైతే దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి టెంపుల్ కూడా దగ్గరలోనే ఒక 15 కిలోమీటర్స్‌లో ఉంది అమ్మవారికి టెంపులు. అమ్మవారి టెంపుల్‌కి ఎలాంటి డ్రెస్ కోడ్ అయితే లేదు. కాకపోతే మొబైల్స్ అన్నీ కూడా ఒక 10 అడుగుల దూరం వరకు మనకు అలో చేయరనమాట. పక్కనే పెట్టేసేయాలి. అక్కడెక్కడ సరౌండింగ్స్‌లో మనకు ఫోటోస్ అలో ఉండదు. అమ్మవారి దగ్గర కూడా మనం లేడీస్‌ని, జెంట్స్‌ని సెపరేట్ అయితే పంపిస్తారు. అమ్మవారు చాలా బావుందండి. మొత్తం బంగారుతోనే ఉంటుంది అమ్మవారి విగ్రహం అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా జరిగింది. అందులో శుక్రవారము చాలా చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఇలా బోటింగ్‌కైతే వచ్చామండి. అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇలా బోటింగ్ రైడ్‌కనే వచ్చాము. ఇది కూడా ప్యాకేజ్ ఉంటుందనమాట. 1 అవర్‌కి ఒక ప్యాకేజు, 3 అవర్స్‌కి ఒక ప్యాకేజ్. మేమైతే 3 అవర్స్ ప్యాకేజ్ తీసుకున్నాము. 4 మెంబర్స్ కలిపి ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుకొని తీసుకున్నాము. సో, ఈ బోటింగ్ వచ్చేసి ఇక్కడ మొత్తం అన్ని 15 ప్లేస్‌లుంటాయి. అవన్నీ కూడా ఈ బోట్‌లోనే కవర్ చేసేస్తారు. అంతే కాదండి. ఇక్కడ డ్రైవ్ చేసేవాళ్ళు అంతా మొత్తం గైడెన్స్ ఇస్తారనమాట. ఏముంది, ఏంటనేది. ఇక్కడ పక్షులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. అవన్నీ కూడా మనకు చెప్తారు. ఇక్కడ మీకు దూరంగా కనబడుతుంది ఏనుగులాగా ఉంది కదా! ఏనుగైతే కాదు. ఏనుగు ఆకారంలో ఉన్న రాయనమాట. ఏ ఒకే రాతి మీద ఈ ఏనుగనేది ఉంది అలాగా. సో, ఇక్కడ గద్దలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక ప్లేసు. అలాగే అటువైపు వెళ్తే ఒక బీచ్ వస్తుంది. ఆ బీచ్‌కి అటుపక్క తమిళనాడు బార్డరు, ఇటుపక్క కేరళ బార్డరు. రెండైతే ఉంటాయి. మనల్ని అక్కడైతే డ్రాప్ చేయరనమాట. ఈ వాటర్‌లోనే తిప్పుతూ అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. మామూలుగా దిగి ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయొచ్చు అక్కడ ఇసుకలో. కాకపోతే బాగా ఎండ ఎక్కువగా ఉంది. అందుకని మేమైతే దిగకుండా ఇలా బోటింగ్‌లోనే చేసుకుంటూ ఉన్నామనమాట. ఇవి కాటేజెస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా! ముద్దుగా ఉన్నాయి. లంచ్ టయానికి లంచ్‌కి ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత లంచ్ తినేసి మళ్ళీ మేము కోకో ఐస్‌లాండ్‌కైతే వెళ్ళాము. ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. చుట్టూ మొత్తం చెట్లు ఉంటాయి. మధ్యలో మనం ఉంటాము వాటర్‌లో. ఎంత బావుందంటే అంత బావుంది ఎక్స్‌పీరియన్స్. మీరు కూడా చూసి ఆనందించండి. చూస్తున్నారు కదా! బావుంది కదా! సో, ఇదంతా ట్రిప్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడి నుంచి అజ్మల్లా శివాకైతే వెళ్ళామండి. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండీ! ఆ శివ టెంపుల్ దగ్గర కేవ్స్ టెంపుల్ అని కూడా ఉందని చెప్పాను కదా! అదొచ్చేసి రూ. 100 టికెట్ తీసుకుంటే మనం ఆ స్టాచ్యూ దగ్గరికైతే వెళ్తాము. ఆ స్టాచ్యూ కింద ఒక గుహ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తే లోపలైతే అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే శిల్పాలు అంత అద్భుతంగా ఉన్నాయి. అసలు శివుడు, వినాయకుడు అలాగే ప్రతి ఒక్క దేవుడి రూపము చాలా బాగా ఉంది. అది మనకు అక్కడ మొబైల్స్ అయితే అలో లేవు. అందుకే నేనక్కడ కవర్ చేయలేదు. పైన మాత్రమే వీడియో తీశాను. అదయిన తర్వాత అక్కడి నుంచి మేమైతే తిన్నగా రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి గుడికైతే వెళ్ళాం. ఇప్పుడు గుడికి సంబంధించిన విషయాలైతే చెప్తాను. పద్మనాభ స్వామి టెంపుల్‌కి టైమింగ్స్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఆ టైమింగ్స్‌లోనే మనం వెళ్ళాల్సుంటుంది. ఫ్రీ దర్శనం ఉంది. 500 దర్శనం 2 ఉన్నాయి. అలాగే డ్రెస్ కోడ్ వచ్చేసి శారీ, అలాగే లంగా, ఓణీలు. మీరు చుడిదార్ గన వేసుకుంటే ఖచ్చితంగా పంచ కట్టుకొని వెళ్ళాల్సుంటుంది. సో, ఇది జెంట్స్‌కైతే పంచ కట్టుకొని కండువా వేసుకోవాలి. షర్ట్ నాట్ అలౌడ్. అలాగే ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కూడా అలో లేదు. దర్శనం మ్యాక్సిమము ఇట్లా హాలిడేస్‌లో ఉన్నప్పుడు
2 గంటలు, 3 గంటలు పడుతుంది. రిమైనింగ్ టైంలో అయితే మనకు హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అయిపోతుంది దర్శనం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత నిఘాగా చూస్తేనే మనకు స్వామి కనబడతాడు. లేదంటే కనిపించడు. ఎంత ముబ్బు ఉంటుంది. చాలా ముబ్బు ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైమ్ చూడంగానే స్వామి అయితే కనపడ్డాడు. చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో, మరుసటి రోజు కూడా వెళ్ళి 2 రోజులు దర్శనం చేసుకున్నామండి. సో, ఇదండి పద్మనాభ స్వామి టెంపుల్‌వి విషయాలు. ఏవైనా తప్పులుంటే క్షమించండి. మీకు కూడా బోట్ రైడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ప్లెజెంట్‌గా అనిపించింది. పీస్‌ఫుల్‌గా ఉండింది. అక్కడక్కడ వీడియోస్ తీసినా కూడా ఆ నేచర్‌నైతే ఎంజాయ్ అయితే చేశానండి నేను. ఆ నేచరు అలా ఆ వాటరు, ఆ బోటింగు నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలండి. 'అజ్మిలా శివ' స్టాచ్యూ వీడియోలో ఒక ఫారినర్ హాయ్ చెప్పింది కదా! రీజన్ ఏంటి అంటే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. తను నా వెనక నుంచి నన్ను తట్టచ్చి ఆహ్, డ్రెస్ బాగుందని చెప్పి సైగ చేసిందనమాట. చేత్తో చెప్పింది. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు మేబీ. సో, అలా చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది. సో, అలా వీడియో తీసుకున్న తనని కూడా క్యాప్చర్ చేశాను. అప్పుడు తను హాయ్ చెప్పిందనమాట. హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇది కూడా ఒక మెమరీ నాకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.